విష్ణు ప్రసంగముల్ విడువక విని కడుపుల కాంకురంబులు పొడమువాడు, హరిగానములయందు ఆశ కల్గినవాడు, సకలోపచారముల్ సలుపువాడు, అతని కర్పించి తాననుభవించడివాడు, సుమతునికై వడిజూచువాడు, సాధుల మాన్యుల సౌఖ్య పెట్టెడివాడు, మనసులో శ్రీరామయనడివాడు, పుణ్య పురుషుండు భక్తుండు పూజితుండు, ధర్మ మార్గుండు ధన్యుండు ధార్మికుండు, కలడు వేయింటనొక్కడు కడమలేడు, రామతారక దశరథ రాజతనయ. భావం: శ్రీరామ, విష్ణువును గురించి చెప్పే మంచి మాటలు నిరంతరము వినేవాడు, విష్ణునామమును వినినంతనే భక్తియందు తన్మయత్వముతో లీనమయ్యేవాడు, హరి నామ గానములయందు ఆశ గలిగినవాడు, శ్రీహరికి అన్ని ఉపచారములను చేసి తనకు లభించిన దానిని భగవంతునకు అర్పించిన తరువాత తాను అనుభవించడివాడు, మంచి బుద్ధి కలిగిన వానితో పోల్చి చూచుకొనేడివాడు, సాధు పుంగవులకు సుఖము కలిగే విధంగా చూచువాడు, మనసులో నిరంతరము శ్రీరామనామ జపము చేసేవాడు, అటువంటి పుణ్యపురుషుడు భక్తుడు పూజితుడు, ధర్మ మార్గములో వెళ్ళేవాడు, ధన్యుడు, ధార్మికుడు, 1000 మందిలో ఒక్కడైనా నీ భక్తుడుగా ఘనత వహించగలడు.